వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం వాంపూస చేసుకుందామండి. వాంపూస అంటారు, కారపూస అంటారు. శనగపిండితో చేస్తామండి. ఇది సన్న మురుకులాగా పోస్తాం కాబట్టి వాంపూస అంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడు క్రిస్మస్, జనవరి 1 పండుగలు అన్నీ వస్తున్నాయి కాబట్టి సంక్రాంతికి కూడా అందరూ ఇళ్ళల్లో పిండి వంటలు చేసుకుంటారండి. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ శనగపిండి మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలండి. ఇంత కొలత అనేది ఏం లేదు దీనికి. నేను కూడా ఎంత కావాలని తీసుకొని ఇలా జల్లించుకోవాలండి. శనగపిండితోనే చేసుకోవాలండి. ఇది మామూలుగా వాము కూడా ఎక్కువ వేయాలి. ఇందులో కారం తక్కువ వేసుకుంటాం. వాము ఎక్కువ ఉంటేనే వాంపూసలా అంటారండి. ఇది వాము ఎక్కువ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఎందుకంటే మనం సన్నగా వేస్తాం కాబట్టి దాంట్లో ఇరుక్కుంటే రాదని వాము కూడా మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసేసి 1 స్పూన్ కారం వేసుకుంటున్నాం. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం పసుపు కలర్ రావడానికండి కొంచెం బాగా. ఇప్పుడు కొంచెం వేడి నూనె కొంచెం వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, అది కూడా కొద్దిగా వేసుకుని చాలు. ఒక 4 చెంచాలంతా బియ్యం పిండి, ఎందుకంటే మనం క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి కొంచెం లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. మామూలుగా మురుకులకి అయితే బియ్యం పిండిలో శనగపిండి కొంచెం వేస్తాం. దీనికి ఏదంటే మొత్తం శనగపిండిలో కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి అంతే. అది కూడా 2-3 స్పూన్లు 4 స్పూన్ల కంటే ఎక్కువ వేయద్దు. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, మరీ పలసగా చేయొద్దు, మరీ గట్టిగా. నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ఉంటే చాలు. అంత స్మూత్గా ఇట్లా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే మనం నొక్కలేమండి. చూడండి, ఇప్పుడు మనం ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, ఎంత మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలిపినట్టు కాకుండా ఎక్కువసేపు కలుపుకొని సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మురుకులు గొట్టంలో మనం ఈ విధంగా పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం వేసేసుకుంటే మనకు బాణట్లోనే ఒత్తేసుకోవాలండి. ఇది మళ్ళీ కింద కవర్లో తీసి అంత ఉండదండి. డైరెక్ట్గా మనం ఆయిల్లోనే వేసేసుకోవాలి. ఎందుకంటే సన్నగా ఉంటుంది కాబట్టి కింద వేసి తీయాలంటే ఇరిగిపోతుంటుందండి. అందుకనే మనం ఆయిల్లో డైరెక్ట్ వేసేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. స్పీడ్గా వేగిపోతుందండి. ఎగడం కూడా చాలా స్పీడ్గా, ఏడివే తొందర. వేస్తూనే ఉంటాం, తీస్తూనే ఉంటాం. ఎక్కువ టైం పడుతుందండి, ఎందుకంటే సన్న మురికి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. వాంపూస అంటారు. చూడండి, మళ్ళీ వేస్తున్నా నేను. ఈ విధంగా మొత్తం మనకు స్టవ్ మంట తగ్గించేసేసుకొని సిమ్లో పెట్టి ఒత్తుకోవాలండి. లేదంటే చేతికి సెగ కొడుతుంది. చూడండి, అలా వేసాం, ఇలా అయిపోతూనే ఉంటుంది. ఎక్కువ టైమే పడుతుందండి. ఇది చాలా స్పీడ్గా అయిపోతుంది. సంక్రాంతి వస్తుంది కాబట్టి రకరకాల పిండి వంటలు చేసుకుంటారండి. నేను కూడా కొన్ని రకాల వంటలు పెడతాను. స్టార్టింగ్ ఇదే పెడుతున్నామండి మేము. చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇది మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది పిల్లలకి. మనకు కూడా పెద్దవాళ్ళకి కూడా ఇది మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు మామూలు మురికిలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ కూడా భలే వచ్చిందండి అసలు. ఎందుకంటే కాకపోతే ఇందులో వాము అనేది ఎక్కువ వేసుకోవాలండి. దీని పేరే వాంపూస అంటారు కాబట్టి వాము అనేది ఎక్కువ వేసుకోవాలి. చూడు ఎంత స్మూత్గా వచ్చిందో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.